జ్వరం వచ్చిందని చెప్పేసి నేను ఏమంటే లవేష్ నా కోపం తెప్పాక నేను చెప్తున్నా మనిషిని నాకు ఇష్టమని దింపి తల్లి నువ్వు రాని చూడక తర్వాత అని చూడు. అరే నేను ఉన్నాగా చూసుకోనికే కింద పడేసింది. ఏమనంటే ఇక చైర్ తీసుకొని వస్తారు ఇలా పడతారు. సో గైజ్ నియర్లీ 1.5 hours అవుతుంది. ఒక ఇప్పుడు వచ్చింది కరెంట్. ఇది ఏంది మమ్మీ మొత్తము నువ్వు ఎవరితో మాట్లాడినా కూడా నన్ను ఎడతారు. ఇల్లు జర శుభ్రంగా పెట్టుకుందామని చెప్పేసాను. అవీష్ అవి ఇక్కడ లేడు. నేను మళ్ళీ అబ్రగదాబ్ర చేయి మళ్ళీ రమ్మని చెప్పేశాను. రారంటే పిచ్చానువా రిటర్న్ రాలేరు తల్లి. నాకు అవిష్ కావాలి. పాడు జీవితము యౌవనం 3 నాళ్ళ ముచ్చటలేరా నా బతుకు. అవిష్ ఇక్కడ దా ఇక్కడ రా. నేను అబ్రగదాబ్ర చేస్తున్నావు కనబడుతుందా? హే గాయ్స్ గుడ్ మార్నింగ్. వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక లైక్ చేయండి. అండ్ మా అభిష్ గారు ఇప్పుడు ఓకే. ఇప్పుడైతే మండే ఇష్టము తినిపిస్తాము. తినకముందు మండే వేయాలని చెప్పేసి అన్నారు. అవి ఎట్లున్నావు ఓకేనా? ఇక చూసి చెప్పు ఐఎమ్ ఓకే అని చెప్పేసాను. సో మళ్ళీ కొంచెం జ్వరం స్టార్ట్ అయింది. మండే ఇష్టము వీళ్ళు అమ్మని విడిచిపెడతలేరు. మా 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 అని చెప్పేసి పట్టుకున్నాడు. సో ఉషా మొత్తం వర్క్ తీసి పెట్టేసి నెంబర్. సో చెక్ చేస్తే మాత్రం ఇప్పుడు సో ఇప్పుడైతే ఫీవర్ 102 ఉంది. 103 ఉంది. అంటే మంది ఇచ్చినప్పుడు ఓకే అయింది. మళ్ళీ 2 hours 3 hours మళ్ళీ స్టార్ట్ అవుతుంది ఫీవర్. డాక్టరే చెప్పింది ఇది 3 days ఉంటుంది పక్క 4th day వరకు తక్కువ అవుతుంది అని చెప్పేసి అన్నారు. ఏ అవి అన్నం తిను ఎంతసేపు నుంచి చూస్తా నేను. అమ్మా పెట్టడానికి జ్వరం వచ్చిందని చెప్పేసి నేను ఏమంటే లవేష్ నా కోపం తెప్పాక నేను చెప్తున్నా మనిషిని. ఏయ్ అని కళ్ళు చూసిన ఎట్లుబ్బినాయి మమ్మీ చూడు మమ్మీ ఆయన కళ్ళు ఎట్లుబ్బినాయి. ఏయ్ 2 రోజుల నుంచి అన్నం తినలేరా? నాకు ఇష్టమని దింపి తల్లి నువ్వు రాని చూడక తర్వాత అని చూడు. అరే నేను ఉన్నాగా చూసుకోనికే 2 రోజుల నుంచి అన్నం తినలేరు. ఏది తింటానమ్మా నేను గొట్టే వినిపిస్తా తల్లి. అని కళ్ళు చూడు వాడు తింటలే బక్క కూడా మున్న బక్కోడాడు. ఏంరా ఇది కంప్లీట్ చేయండి. నువ్వు బయటికి వచ్చి కింద తింటావా? మీద ఏముంటది ఏముండదు రౌండ్ రౌండ్ తిరిగేది. ఫ్లైట్స్ చూడతామా? ఫ్లైట్స్ చూసుకొని తింటావా? అంత ఎక్కుతా మీదే దాకా అది మొత్తం కంప్లీట్ చేయకు. నీ పని నేను కంప్లీట్ చేస్తా. చూస్తా 2 days ఏదో వీక్ ఉన్నావు తింటలేవు. ఏందన్నా నీ ప్రాబ్లం ఏం చెప్పు. ఓకే వెరీ గుడ్ నువ్వు మౌంట్ ఇట్లా ఉంటావు కింద ఇవన్నీ పడేసి ఇవన్నీ కింద పడేసి ఏమనంటే ఇక చైర్ తీసుకొని వస్తారు ఇలా పడతారు. ఏమనుకుంటే ఇట్లా చెప్పు ఎందుకు నాన్న ఇట్లా సతాయిస్తున్నావు? ఈ బ్రష్లను ఎందుకు పడేస్తావు నాన్న? ఇవన్నీ ఇక్కడ ఉంటాయి. ఇది కింద పడేసి మొత్తం దిగు నాన్న. ఏమనద్దు దిగు. ఎవరండి మీరు? ఎవరండి? కుక్కీ కుక్కీయా? హాయ్
చెప్పు కుకి చెప్పవా లైక్ ఇచ్చినానా డిఫరెంట్ నేమ్స్ పెడతావు కానీ అవిష్ గాని బబ్బీ పెట్టిను బబ్బీ అవి అవి నాన్న ఆ మమ్మీ ఏంటి ఏంటి కుక్కీ రియాన్ చోటా రియా చోటా తీతా ఇప్పుడు కుకి కుక్కీ డాడా నువ్వే పడేసి నువ్వే ఏడుస్తున్నావారా కరెంటు పోయింది కరెంటు పోతే కూడా ఇంకేమైంది ఏ మామూలుకి ఎనర్జీ వచ్చేసింది అవిష్ గారికి తక్కువ ఉండదన్నా ఉంది కొంచెం లైట్గా ఉంది నిన్న నైట్ 12:30 కూడా పోయింది తెలుసా మమ్మీ ఏం 1 గంటల వరకు వచ్చింది ఏం ఉబ్బరం ఇచ్చింది ఏదో నేను మొక్కుకున్నాడు అవుతుంది పిల్లగాని జ్వరం వచ్చింది లైట్ రాని దేవుడు ఆ పిల్లగాడు ఇవ్వగల అని 15 నిమిషాలలో వచ్చింది ఎందుకంటే వేస్తే సతాస్తారు కదా బిడ్డ అన్ని విధాలు ఉంటేనే చూస్తాయి చల్లగా ఉన్నాయమ్మా నీళ్ళు చల్లగా ఉన్నాయి సో గైజ్ నియర్లీ 1.5 hours అవుతుంది ఒక ఇప్పుడు వచ్చింది కరెంట్ 1.5 hours అయింది ఇప్పుడు వచ్చింది కరెంట్ 9:30 పోయింది పాపం పిల్లలు పైనకి వెళ్ళిపోయింది మరి ఇంతసేపు ఎంత ఎట్లా మమ్మీ పిచ్చి లేపించింది కరెంట్ అయితే డైలీ 10 రోజుల నుంచి చూస్తున్నాం 10 రోజుల నుంచి పోతుంది కరెంట్ ఏం యూట్యూబ్లో పెట్టేది ఓ గైస్ మా ఇంట్లో ఇట్లా చెత్తకుండి అయిపోతుంది ఓ ఇట్లా మొత్తం చెత్తకుండి ఓ ఇలా మొత్తం అన్నం పడేసిండు ఏందమ్మా నాకు అసలు అర్థమైతే లేరు ఏందన్నా ఇవి అవిషాడేది ఇది ఏంది మమ్మీ మొత్తము ఏం పిల్లలే తూడుస్ ఏమైతుండే మేము ఎవరితో మాట్లాడినా కూడా నన్ను ఎడతారు ఇల్లు జర శుభ్రంగా పెట్టుకుందామని చెప్పేసి అన్న నేను అంటే ఇప్పుడు నేను ఊడ్చుకుంటా కూర్చోవాలా ఇట్లుంది నా బతికి ఇట్లుంది వీళ్ళని ఏమనలేకపోతుంది ఏమనంటే పిల్లలు ఉందని చెప్పేసి అంటే వీళ్ళకి ఒకటే వస్తుంది ఏమని అన్నాను అనుకో ఏమైందే అని చెప్పేసి అన్నాను అనుకో మా అమ్మ అంటే నన్ను ఎందుకు అడుగుతున్నా అని ఏమే అంటే నేనేం చేయాలని చెప్పేసి పిల్లలున్న జాగా ఇట్లనే ఉంటారని చెప్పేసి ఒక చిన్న చెప్పేసరికి అయిపోయి నేను గమ్మున కూర్చోవాలి ఏం చేయను నేను ఆఫీస్లోనే పోయి అనుకుంటా అసలు మేనర్స్ లేరు నాకు నన్నైతే ఇజ్జత్ తీసినట్టు మాట్లాడతారే మొగోడిని నేను ఒకడున్నాను నువ్వు నన్ను తిడతావు ఈమె నన్ను తిడతారు సెంటిమెంట్ కొడితే నేను ఇక నోరు మూసుకొని కూర్చుంటా సో మనం ఇప్పుడు అవిష్ గారిని మ్యాజిక్ చేస్తున్నాం ఓకేనా నేను ఎట్లాంటి మ్యాజిక్ చేస్తున్నా అంటే అవిష్ ఎవ్వరికి కనబడరు నీకు కనబడరు నాకు కనబడరు రియాన్స్ గాని కనబడరు నువ్వు రెడీ ఈ మ్యాజిక్కి ఓకేనా ఓకే చలో నేను కెమెరా పెట్టేస్తాను అవిష్ ఎవరికి కనబడరు సో ఈ మ్యాజిక్కి రెడీయా మ్యాజిక్ రెడీ ఇక్కడ కూర్చో అవి ఇక్కడ కూర్చో సో అవిష్ని మనము మాయం చేసేసాం ఓకేనా ఓకే మంచిగా కూర్చో అవి మంచిగా కూర్చో అరే పోలే అవిష్ని నేను మాయం చేస్తాను ఆబ్రకదాబ్రా అవిష్ని మాయం చేసేసేయండి అవిష్ కనబడదు ఎవరికి మాయం చేసేసేయండి రెడీ 1 2 3
అభిషేక్ కనిపిస్తలే. అవిష్ అభిష్ ఎక్కడ ఉన్నావు రా? నాకు కనిపిస్తలేవు అభిష్. అభిష్ అభిష్ ఎక్కడ ఉన్నావు? అవి ఎక్కడ దాచుకున్నావురా? కనిపిస్తలేదు అభిష్. ఏడా అవి వాయిస్ వస్తుంది. కింద కూడా లేడు. అయ్యా అభిష్ ఎక్కడా? అవిష్ అన్న ఎక్కడ ఉన్నా కనబడతలేదు. అన్న కనబడతలేదు. బయట పోయినట్టుండే ఆడు. లేడు బయట చూసిన. అవి ఎక్కడున్నావు? అవి కబోర్డ్లో దాచుకున్నావా? అవిష్ అవి ఇక్కడ లేడు. ఏమి నేను మళ్ళీ అబ్రగదాబ్రా చేయి మళ్ళీ రమ్మని చెప్పేశాను. నువ్వు ఎందుకు అట్లా చేసినావు? మనకు కనిపిస్తలేదు అవిష్. మళ్ళీ అబ్రగదాబ్రా చెయ్యి. మళ్ళీ అబ్రగదాబ్రా చెయ్యి. చెయ్యి చెయ్యి అబ్రగదాబ్రా చెయ్యి. మళ్ళీ అవిష్ వస్తాడు. తీసుకోవడానికి రాదు. మరి ఒక్కసారి గాయపోయినట్టు రాదు అవిష్. ఇక మనకి నువ్వు నేను రియాజ్ గారు. ఇక అవిష్ గారు అసలు కనబడతలేదు. ఎట్లానే నేను ఏడుస్తా. నాకు అవిష్ కావాలి. చొక్కి అవిష్ లేకుండా నాకు అవిష్ కావాలంటే కావాలి. నాకు అవిష్ కావాలి. ఏ రారంటే పిచ్చిదానివేనావా? రిటర్న్ రాలేరు తల్లి. నాకు అవిష్ కావాలి. ఎట్లా వస్తారు అవిష్ గారు? అవిష్ కావాలి. అవిష్ గారు ఉంటే ఎంత మంచిగా ఉంటుంది. మనకు అవిష్ కావాలి. అవిష్ తీసుకోరా. అవిష్ పాడు జీవితము యౌవనం 3 నాళ్ళ ముచ్చటలేరా నా బతుకు. అవిష్ ఉన్నావా? ఇక్కడ కూడా కొట్టింది. ఇక్కడే కొట్టింది. ఇక్కడనే ఉన్నట్టుంది అవిష్ గారు. అవి 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 అవిష్ అవిష్ ఇక్కడ ఉంటే నాకు వచ్చి కిస్సి. అవి అవిష్ ఇక్కడ పక్కన ఉంటే నాకు వచ్చి కిస్సి. అవిష్ మమ్మల్ని కనిపిస్తున్నా కిస్సి. అవిష్ జల్దీ. లేకపోతే డాడీ నన్ను మమ్మల్ని అప్ చేసుకో. అవిష్ జల్దీ రా. జల్దీ రా. జల్దీ రా. జల్దీ ఎక్కడున్నారు? అవిష్ గారు ఎక్కడున్నారు? 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 నీకు కనబడిందా? అది చేసుకుండు. అది చేసుకుని అభిషేక్ కనబడతలేదు నాకు. నేను కిస్ ఇచ్చిన అవిష్. అభిషేక్ కనబడతలేదు నాకు. కనిపిస్తుంది నాకు. కిచి కిచి డాడీ. అభిషేక్ కన్నా నేను మంత్రం వేసి తీసుకొని వస్తా. మళ్ళీ తీసుకొస్తాడు. అబ్రకడాబ్రా ఎక్కడున్నదా? మళ్ళీ మళ్ళీ నేను తీసుకొస్తా. డాడీ కనిపిస్తలేవంట నువ్వు. జల్దీ తీసుకురావుదా? అవిష్ ఇక్కడ నువ్వుదా? ఇక్కడ రా. నేను అబ్రకడాబ్రా చేసి నువ్వు కనబడుతుందా? మాకు కనబడతలే అవిష్. నువ్వు డాడీ కనిపిస్తలేవంట. మా అమ్మ కనిపిస్తున్నావు. డాడీ కనిపిస్తలేవు. ఇక్కడ లేవు. జల్దీ అబ్రకడాబ్రా చేసి కనబడతావు. డాడీ నువ్వు నీ చేయంట. నేను చేస్తా అన్న. ఎక్కడుందో చెప్పు అవిష్ గారు. సరే అబ్రకడాబ్రా గిలి గిలి గిలి. కనబడింది అవిష్ గారు. ఇక్కడ ఉన్నారు అవిష్ గారు. అవిష్ కనబడింది. ఎక్కడ పోయినావురా నువ్వు? ఎక్కడ పోయినావు? డాడీకి ఇప్పుడు కనిపించినావంట నువ్వు. ఎక్కడ పోయినావు? నీ పైన ప్రాంక్ చేసినావు. నీ పైన ప్రాంక్ చేసినావు. నీ పైన ప్రాంక్ చేసినావు. ఏమ్రా నువ్వే ప్రాంక్ చేస్తావు. ప్రాంక్ చేయొద్దా? గైస్ అది భయపడిపోయింది లిటరల్లీ. అందుకే ఉష కావాలని ఓవర్ యాక్షన్ చేసింది. లేకపోతే కొంచెం ఇంగే ఏడిపిస్తుందాన్ని. కాదు ఇంకా కొంచెం లేట్ చేస్తే ఏడుస్తున్నాడు. ఇది కూడా మంచి యాక్టింగ్ చేసింది. ఏడుస్తుంటే అన్న యాక్టర్ రాను. పెద్ద యాక్టర్ రాను. అది కొంచెం సేపుకి అయితే చాలా భయపడిపోయింది అవిష్ గారు. నిజంగా భయపడినావు కదా అవి? భయపడినావా భయపడలేవా?